మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 5వ మాసం ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధన ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటల ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ ఉదయకాలం మరొక్కసారి ఆయన మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఈ దినాన వాట్సాప్ ఉన్న వాళ్ళందరూ వాగ్దానం చూస్తుంటారు. ఆ వాగ్దానం ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం అపోస్తలుడైన పౌలు గారు రాసిన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాటను చూడండి ఒకసారి. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఈ రోజున కొద్దిసేపు ఈ మాట మనం వింటున్న మన జీవితాల్లో ఈ వాగ్దానం మన హృదయాల్లో ముద్రించబడాలి. ఏమని రాయబడింది అక్కడ మాట? ప్రభువే చెప్తున్నాడంట. ఏమని? 14 వచ్చిన ప్రారంభంలో తన తోడు. ఆమె చెప్పండి. ఎప్పుడంటాం మనం అమ్మ తోడు, నా తోడు అని ఎన్నిసార్లు అంటుంటాం? మనం అనడం కాదంట, ప్రభువే మనతో అంటున్నాడు. తన తోడు అని ప్రమాణం చేసి ఆయన ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. ప్రభు నిశ్చయముగా మిమ్ములను ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడునుగాక. నిశ్చయముగా ప్రభువు కార్యములు జరుగునుగాక. ఈ మొదటి నెల, ఈ మొదటి ఆదివారం, ఈ 5వ నెల మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో ఇదిగో ఈ మాటను మీరు మోసుకొని వెళ్తున్నారు. విశ్వాసంతో ఈ మాటను మోసుకొని వెళ్ళండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ మాటను ఎత్తిపట్టండి. అయ్యా, నీ తోడు అని ప్రమాణం చేసావు కదా, నీ తోడు అని నాతో వాగ్దానం చేసావు కదా. ఆ వాగ్దానం ఏది? నిశ్చయముగా అన్నావు. అంటే ఏదోలే నిన్ను ఆశీర్వదిస్తాను అని అనలా, ఏదో రకంగా నిన్ను దీవిచ్చేస్తాను అని అనలా. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నిశ్చయముగా. ఆమెను చెప్పండి. అసలు ప్రతి వాక్యం బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మనము ఆలోచన చేసి కనుక చదవగలిగితే, మనము ఆలోచన చేసి కనుక ధ్యానించగలిగితే ప్రతి మాట మన జీవితాలకు ఒక మూలంగా కనపడుతుంది. మన జీవితంలో మనం ఎలా ఉన్నాము, ఎలా బ్రతుకుతున్నాము. కొన్నిసార్లు చూడండి, ఏదో ఒక బాధలో ఉంటాం, ఏదో ఒక సమస్యలో ఉంటాం. వాక్యాన్ని తీసి చదివి చూడండి, ఆ పరిస్థితిలో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. మనం ఏం చేస్తాం తెలుసా? బాధలో ఉన్నప్పుడు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఎవరితో మన బాధను చెప్పుకుందాం, ఎవరు నా బాధను తీరుస్తారు, ఎవరు నా జీవితాన్ని సరిచేస్తారు అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులు తీసి అలసిపోతున్నాం. అయితే అసలు మనం వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? ఆయన మన కోసము ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించాడు కదా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వైపు మనం చూడకుండా, ఈ అద్దం ముందు మనం నిలబడకుండా, ఎంత దూరం పరిగెత్తినా, ఎక్కడెక్కడికి మనం పోరాటాలు చేసినా అపజయం తప్ప జయం కలగట్ల. ప్రతిరోజు పోరాటాలు ఎదురవుతున్నాయి. దేనికి? ప్రతిరోజు సమస్యలు వస్తున్నాయి. ఎందుకు? ప్రతి క్షణం అవమానాలు ఎదురవుతున్నాయి. ఆ అవమానాలు, ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం తలంచుకొని కృంగిపోతుంటాం. అయ్యో, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోతుంది, నా పరిస్థితి ఎందుకని దిక్కుమాలిన పరిస్థితిగా మార్చబడిపోతుంది, నా పరిస్థితి ఎందుకని దిగజారిపోతున్న పరిస్థితిగా మార్చబడిపోతుంది, నేను ఎందుకని అందరిలో నీచుడిగా, హీనుడిగా, అందరిలో అవమానానికి కారణంగా మార్చబడుతున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిరోజు తలడిల్లిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ ఈ మధ్యాహ్నపు వేళ, ఈ ఉదయకాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత చక్కగా ఉందండి ఆ మాట. నేను నిన్ను ఆశీర్వదిస్తా.
మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, లేకపోతే ఇదిగో మీ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తా, మీ బంధువులను ఆశీర్వదిస్తా అంటే బాగుండేది. ఎందుకనో ఈ ఆదివారం ఆశీర్వాదపు వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతిరోజు మనం దిద్దుబాటు గురించి వింటున్నాం, ప్రతిరోజు రాకడ కొరకు వింటున్నాం, ప్రతిరోజు ఎలా సరిచేయబడాలో, ఎలా ఎదగాలో అన్నీ వింటున్నాం. అయితే మనకు అవసరమైనది ఒకటి ఉంది. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఒక మనిషి ఏం కోరుకుంటాడు చెప్పండి? మటన్ బిర్యానీయా? మనిషి ఏం కోరుకుంటాడు? నేను ఆశీర్వదించబడాలనుకుంటాడండి. ఎలా ఉన్నా సరే, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే, నేను ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు కదా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నీవు ఆశీర్వదించబడాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా? నిశ్చయముగా ఇదిగో నీతో ఒక వాగ్దానం చేస్తున్నా, నీకు నేను ప్రమాణం చేస్తున్నా, నా తోడు అని అంటున్నా. ఎవరి మీదో పెట్టట్లా ఒట్టు. తల్లి మీదో, తోటి వాళ్ళ మీదో, స్నేహితుల మీదో, భార్య మీదో, భర్త మీద ఒట్టు పెట్టట్లా. ఎందరూ లేరు. తెల్లారితే మళ్ళీ నీ పని చేయనని భార్య మీద ఒట్టేసేవాడు ఉంటాడు. తెల్లారి లేచినాక మళ్ళీ పని చేస్తాను ఉంటాడు. ఇదిగో ఒట్టు 6 వేస్తున్నారు, ఎంతసేపు ఉంటుంది? కానీ మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు. ఆమేన్ చెప్పండి. మన దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. మన దేవుడు మాట ఇస్తే దాన్ని వాగ్దానపూర్వకంగా మన జీవితాల్లో జరిగిస్తాడు. ఆయన అంటున్నాడు, తన తోడు అని ప్రమాణము చేసి అంటున్నాడు ఆయన, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఒకరికొకరు మాట చెప్పండి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడని చెప్పండి. చెప్పండి. ఏ వాళ్ళతో ఏంటని చెప్పేది? నన్ను నేను చెప్పుకుంటాను అనుకోకండి. ఒక మాట చెప్పనా? మీరు ఇతరులని ఆశీర్వదించడం మొదలు పెట్టారనుకోండి, వెంటనే ఆ మాట పూర్తవకముందే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మూలం ఎక్కడుందో తెలుసా? అబ్రహాముతో అంటాడు, 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఆ మాట చూడండి. ఆమేన్ చెప్పండి. ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని మీరు ఎదుటి వరకు చెప్పారా? వెంటనే దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తుంది. చెప్పండి ఆమేనని. ఎలా జరుగుతుంది అని మీరు ఒక మనసులో ఆలోచన ఉండొచ్చు. ఏమండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను వీళ్ళతో చెప్పాను కదా, ఆశీర్వాదం నాకు ఎలా వస్తుంది అని అనుమానం మీకు కలిగి ఉండాలి. దానికి జవాబు ఇక్కడ కనబడుతుంది. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడబోతున్నారు. ఈ రోజున మీ నోట ఎప్పుడు కూడా శుభోచనం ఉండాలండి. పిల్లల్ని ఆశీర్వదించాలి, తోటి వారిని ఆశీర్వదించాలి, ఆఖరికి మన శత్రువు అయినా సరే వారిని ఆశీర్వదించాలి. ఆమేన్ చెప్పండి. మనల్ని హింసిస్తున్నాడా? అయినా సరే ఆశీర్వదించండి. దేవుడు ఆ ఆశీర్వదించిన మీ నోటిని మిమ్ములను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ నోట ఎప్పుడు శుభవచనం పలకాలి. ఒకవేళ శుభవచనం పలకకుండా అశుభం కానీ అనవసరమైన మాటలు కానీ పలుకుతుంటే అది ఆశీర్వాదకరంగా మార్చబడదు. మన నోట ఎప్పుడు కూడా దీవెనకరమైన మాటలే పలుకుదుముగాక. ఇక్కడ మనం చదువుతున్నాం కదా, తన తోడని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఇలాగే మనం గమనించుకుంటూ వెళ్తే ఒక చోట ఒక వ్యక్తి బోయజు తన పొలములో పని చేస్తున్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ఆ మాట కూడా చూసినా కొంచెం ముందుకు వెళ్తాను. రూతు గ్రంథంలోకి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. దొరకలేదా? రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోస్తున్న వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ మీ మాట మీకు అర్థం కావాలి. ఒకరిని ఆశీర్వదిస్తే మనకి ఏంటి అన్నది మీకు తెలియాలి. ఆశీర్వాదానికి రహస్యం ఏంటో మనకు అర్థం కావాలి. ఎన్నోసార్లు అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటున్నాం. అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించు అని అంటున్నాం. అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాం.
అయ్యా నా పాడి పంటలను ఆశీర్వదించు, నా చెరువులను ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు పలుకుతున్నాం, తప్పు కాదు, చెప్పాలి దేవునితో. అయితే ఆ ఆశీర్వాదం నీకెలా వస్తుంది, నాకెలా వస్తుంది? ఆ ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటాం? ఇక్కడ రాయబడిన మాట, బోయజ్ అంట బెత్లెహేము నుండి వస్తూ చేలో కొంతమంది పని చేస్తున్నారు. పని చేస్తున్న వారిని చూసి ఏమన్నాడండి? యెహోవా మీకు తోడై ఉండును గాక అన్నారు. అప్పుడు పని చేసే వాళ్ళందరూ ఏమనాలి? పని చేసే వాళ్ళందరూ అసలు ఏమనాలి? లెక్క అయితే వాళ్ళు ఆమెన్ అనాలి. ఇప్పుడు మనం అంటాం యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అనగానే మీరేమంటారు? ఆమెన్ అంటాం. కానీ వాళ్ళు ఆమెన్ అనలా. ఆమెన్ అనుకోండి, వాళ్ళు అన్నమాట చూడండి, ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆయన తోడయుండును గాక అంటే వీళ్ళేమన్నా తెలుసా? అదే యెహోవా నిన్ను కూడా ఆశీర్వదించును గాక. ఈ రోజున మనము ప్రతిరోజు ఒకరిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఊరికినే పోదండి. ఆ ఆశీర్వాదం ఊరికినే తరిగిపోయేది కాదు. మన నోటి దీవెన, నోటితో పలికిన ప్రతి పలుకును దేవుడు స్థిరపరచునుగాక. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఈరోజు మనం ఏది పలికితే అది స్థిరపరచబడుతుంది, ఏది పలికితే అది నెరవేర్చబడుతుంది. దానిని బట్టి వాళ్ళు అదైపోవాలి, వీళ్ళు అదైపోవాలి, ఈ మాటలు మనం పలకకూడదు. ఎప్పుడు మనం నోట ఉండాల్సిన మాట తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా మిమ్మల్ని దీవించునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ నోటి మాట మీరు పలికి చూడండి, మీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును దేవుడు కలుగు చేయునుగాక. ఎప్పుడు మనం దీవెన పొందుకోవడానికి ఇష్టపడతాం కానీ దీవెన పలకడానికి ఇష్టపడం. అక్కడే వచ్చింది మనకి సమస్య. దీవెన పొందుకోవాలని ఆశపడతాం, కానీ ఆ దీవెన పలకడానికి ఆలోచిస్తాం. నేను ఆశీర్వదిస్తే కూడా జరుగుతుందా? నేను ఆశీర్వదిస్తే కూడా నా భర్త మారతాడా? నేను ఆశీర్వదిస్తే కూడా నా కుటుంబం మారుతుందా? నేనెంత, నా నోరెంత, నా బ్రతికెంత అని అనుకుంటుంటాం. కానీ ఆశీర్వదించడానికి నోరు రాదు, ఆశీర్వదించడానికి నోరు తెరవం. కానీ దేనికి తెరుస్తామంటే అనవసరమైన మాటలు. ఇదిగో ఆ అమ్మ ఎలా అంటగా, ఆ అక్క ఎలా అంటగా, ఆ కుటుంబం ఎలా అంటగా, వీటి కోసం నోరు తెరుస్తుంటాం. కానీ మన నోట ఎప్పుడు ఆశీర్వాదపు శుభవచనం పలికేవానిగా మార్చబడుదుముగాక. ఎవరిని మనం దూషించకూడదండి, ఎవరిని మనం శపించకూడదు. కొన్నిసార్లు కోపంలో పిల్లల్ని అంటుంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అసలు ఎందుకు పుట్టాడు నా కడుపున, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు పుట్టారని వాడిని ఎంతమంది అనట్లా. కానీ మనకు దేవుడు ఇచ్చాడండి. ఎంతమంది పిల్లలు కావాలని చెప్పి మందులు మింగే వాళ్ళు ఉన్నారు, పిల్లలు కావాలని చెప్పి డాక్టర్ల దగ్గర డబ్బులన్నీ తగలేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పిల్లలు కావాలని చెప్పి అవసరమైతే కృత్రిమంగా వచ్చే పిల్లలు, టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో పిల్లలు దేవుడిచ్చిన మనకు బహుమానం. ఆ బహుమానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వ్యక్తికి ఎవరైనా ఏదైనా బహుమానం ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా దాచుకుంటాడు, ఏదైనా బహుమానం ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. పిల్లలు మనకు దేవుడిచ్చిన బహుమానం. వారిని నిత్యము కూడా దేవుని దయలో పెంచే కృప మన తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించునుగాక. తల్లిదండ్రులైన వారు పిల్లలని ఎలా పెంచుకోవాలో, ఎలా సాకాలో, ఎలా వాళ్ళని నిలబెట్టాలో, ఎలా వాళ్ళకి బోధించాలో, ఎలా వాళ్ళని నడిపించాలో బోధించే తల్లిదండ్రులుగా ఉంటే, బోధించే తల్లిదండ్రులుగా మీరు నిలబెడితే మీ పిల్లలు పెద్దయిన తర్వాత దారి తప్పరు. ఆమెన్ చెప్పండి. లోకంలో ఒక మాట ఉంది కదా, మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? వంచుతున్నారా? మొక్కగా ఉన్నప్పుడు వంచరు. నా బుజ్జి కన్నే, నా చిన్ని కన్నే అని చెప్పి నెత్తినెక్కించుకుంటారు. వాడు పెద్ద అయిన తర్వాత నెత్తి మీద నాట్యం ఆడతాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, ఆశీర్వదించబడుతున్న మనం ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాం? మన పిల్లలు ఏ విధంగా ఆశీర్వదించబడాలి, మన వంశం ఏ విధంగా ఆశీర్వదించబడాలి, మన కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడాలి? ఈ ప్రభు బల్లారాధనలో ఆశీర్వాదపు మాట దేవుడు మనతో పలికిస్తున్నాడంటే నీవు ఆశీర్వదించబడడానికి ఇంకా ఎక్కడో వెనకున్నావు. ఆశీర్వాదం పొందుకోకుండా ఏదో ఆటంకంగా ఉంది. ఆశీర్వాదం నీవు నీ కుటుంబం సొంతం చేసుకోకుండా ఏదో అడ్డుబండగా, ఎరుకో గోడగా ఉంది. అందుకే దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, నీవు ఎప్పుడైతే ఇతరులను నీ నోటితో ఆశీర్వదించడం మొదలు పెడతావో, నీ నోట మాట ముగించక మునిపే నా దేవుని హస్తం నీ మీద చాపబడునుగాక. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని మీరు ప్రతిరోజు చెప్పేవానిగా మీరు మార్చబడుదురుగాక. లేవగానే మీ పిల్లలతో చెప్పండి, ప్రభువు నీకు తోడుగా ఉంటాడని. మీ భర్తతో చెప్పండి, ప్రభువు మీకు తోడుగా ఉంటాడని. మీ భార్యతో చెప్పండి, ప్రభువు మీకు తోడుగా ఉంటాడని. ఆ తోడుగా ఉంటాడని నీవు పలికిన మాట నీకు, నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా మార్చునుగాక.
ప్రభువు తోడుగా ఉండాలని ఆశ పడని వారు ఎవరు? ప్రభువు తోడుగా ఉండాలని కోరుకొని వారు ఎవరు? ప్రతిరోజు ప్రభువు నాకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాం కదా, అన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభువు తోడుగా ఉండాలని అన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఎక్కడ ప్రార్థన వెళ్తున్నాం కదా, ఎందుకని సమస్యలు వస్తున్నాయి? ప్రభువు తోడుగా ఉండాలని కోరుకుంటాం కానీ ప్రార్థన చేయలేం. ప్రభువు తోడుగా ఉండాలని కోరుకుంటాం కానీ దేవుని సందులో కనబడలేం. ప్రభువు తోడుగా ఉండాలని కోరుకుంటాం కానీ ఆయన వైపు తేరి చూడడానికి మనకి సమయం ఉండదండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒక మాట చెప్పనా, వాతావరణం అననుకూలంగా మీరు వచ్చారే దేవుని సన్నిధికి, మీకు ప్రభు తోడుగా ఉండబోతున్నాడు. మీ కుటుంబానికి ప్రభు తోడుగా ఉండబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏమండి, వాతావరణం బాగోలేదండి, వర్షం వచ్చిందండి, ఇంట్లో వంట అవ్వలేదండి అని ఒకవేళ మీరు ఆగిపోయినా ఎవరు చేసేది ఏం లేదు. కానీ మీరు నమ్మకంగా ఈ దినాన నా దేవుని సన్నిధిలో కనబడాలి, ప్రభు బలలో పాలుబొబ్బులు పొందాలని వచ్చారు చూసారా, మీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు, మీ ఆశని దేవుడు చూస్తున్నాడు. ఎంత దూరం నుంచి వచ్చారో, ఎంత ప్రయాసపడి వచ్చారో, ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు సన్నిధిలోంచి వెళ్తూ ఉండగానే ఆశీర్వాదం అనే మూటని మీరు మోసుకొని వెళ్ళేవారిగా మార్చబడుదురుగాక. కన్నీటితోనంట గుప్పెడి విత్తనాలు విత్తినవాడు సంతోషమనే పనలు మోసుకొని వెళ్తాడు. ఈ రోజున కన్నీటితో గుప్పెడి విత్తనాలు విత్తగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలని ప్రతిరోజు కోరుకుంటాం, ఆశీర్వాదం కోసం పరుగులు తీస్తాం, కానీ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం దేవుని సన్నిధిలో మనము పలకవలసిన మాటను పలకలేకపోతున్నాం, చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నాం, కనిపెట్టవలసిన ఆయన వైపు తేరి చూడలేకపోతున్నాం. దానివల్లనే కదా ఆటంకాలు, దానివల్లనే కదా సమస్యలు, దానివల్లనే కదా ఈ రకమైనటువంటి ఒత్తిడిలు ఎదురవుతున్నాయి. ఈ రోజున ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. మూలవాక్యం చదివాం కదా, తన తోడు అని ఆయన ప్రమాణం చేసి అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను అంటే ఒక వ్యక్తినా, ఒక కుటుంబాన్నా? చెప్పండి. నిన్ను అంటే ఏకవచనమా, బహువచనమా? అంటే నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ఆయన సన్నిధిలో కనబడాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలని మొదట నీవు కనబడాలి. నీవు కనబడిన తర్వాత, నీవు దేవుని సన్నిధిలో ఆయన కనికరాన్ని పొందుకున్న తర్వాత, ఒక్క వ్యక్తి హన్న దేవుని సన్నిధికి వచ్చింది. అందరూ పండగ చేసుకుంటున్నారు, సంబరాల్లో ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏడవటం మొదలుపెట్టింది. తినడానికి లేక కాదు, ఉండడానికి లేక కాదు, ఆస్తి డబ్బు ఐశ్వర్యం లేక కాదు, కడుపును బిడ్డలు లేరని చెప్పి కన్నీటితో ఏడుస్తుంది. భర్త వచ్చి అంటాడు, అమ్మా 10 మంది పిల్లల కంటే నేను నీకు శ్రేష్ఠుడిని కదా, ఇంకెందుకు బాధపడతావు, ఎందుకు ఏడుస్తావు అని అంటుంటే, ఆమె దేవుని సన్నిధిలో ఏడ్చి 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 దేవుని దగ్గర నుంచి కృప పొందుకుంది. ఆ కృప ద్వారా ఒక గొప్ప ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మీ కన్నీరు ద్వారా మీ కుటుంబంలో ఊహించని అద్భుతాలు జరగాలి. ఆమెను చెప్పండి. కన్నీరు చాలా విలువైందండి. కన్నీటిని ఊరికిని వృధా చేయకూడదు. కన్నీరు చాలా విలువైంది. ఆ కన్నీరు మీ కుటుంబంలో, మీ కుటుంబ క్షేమం కోసం కన్నీరు విడిస్తే అది కుటుంబానికి క్షేమం. ఒకవేళ ఆ కన్నీరు, ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా బాధ అని చెప్పి బాధించారని చెప్పి బాధపడుతూ ఉంటాడు, అది మీ కుటుంబానికి తీరని లోటుగా మార్చబడుతుంది. అందుకే కన్నీరు కార్చేటప్పుడే, ఇది నా కుటుంబ క్షేమం కోసం కన్నీరు కారుస్తున్నానా, నా కుటుంబం పతనం కోసం కన్నీరు కారుస్తున్నానా, ఒక్క క్షణం మీరు ఆలోచించి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకో ఈ దినాన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్న మాట ఏంటంటే, నీ కుటుంబం ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుదురుగాక. ఎలా ఆశీర్వదించాడు అసలు? ఇంతకీ ఎవరితో చెప్తాడు ఈ మాట? ఒకసారి మనం గమనిస్తే, మన మూల పితరుడైన అబ్రహాం గారితో చెప్తున్నాడు. అబ్రామా, నీ తోడు, నా తోడని నీతో ప్రమాణం చేస్తున్నాను కదా, నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకసారి 22వ అధ్యాయం ఆదికాండం 17 వచనం చదవండి. ఆదికాండం 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిదిగా ఆయన ఆశీర్వదించితే ఏం చేస్తాడో తెలుసా? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే విస్తరింపచేయునుగాక. సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని దేవుడు విస్తరింపచేయునుగాక. ఆయన ఆశీర్వదిస్తే చేసే మొదటి కార్యం అండి ఇది. ప్రభువు ఆశీర్వదిస్తే ఆయన చేసే గొప్ప కార్యం, మొదటి కార్యం ఇది.
మొదట నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. నాకా పిల్లలు లేరండి, నాకా ఇదండి, నాకు అదండి, బాధపడవద్దు. పిల్లలు పుట్టారు కానీ నాకు ఏ ఉపయోగం లేదండి, సంతోషం లేదని అనుకోవద్దు. నీ సంతానం నీవు చేసిన ప్రార్థన ద్వారా, నీవు కార్చిన కన్నీరు ద్వారా, నీ సంతానం నీవు దేవుని సన్నిధిలో పెట్టిన మొర్ర ద్వారా ఎలా ఆశీర్వదించి ఎలా విస్తరింపజేస్తాడో తెలుసా? భూమి మీదనున్న ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని దేవుడు విస్తరింపచేయునుగాక. ఈ రోజున మన తాత ఎవరో చెప్పగలం, వారి తాత ఎవరో చెప్పలేం. అలా లెక్కేసుకుంటూ వస్తే సంతానం వంశాభివృద్ధి ఎలా పెరుగుతుంది, వంశాభివృద్ధి ఎలా విస్తరిస్తుంది? అలా నీ సంతానాన్ని నీవు చేసిన ప్రార్థన ద్వారా ఆత్మీయంగా నీ బిడ్డలను దేవుడు విస్తరింపచేయునుగాక. నీ బిడ్డలు దేవునికి పనికొచ్చే సాధనాలుగా మార్చబడుదురుగాక. అదే మాట మరొక చోట ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్టు చూడండి. అదే మాట ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో త్వరగా చూడండి, కొద్ది నిమిషాలు నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. అందరూ ఆ మాట వినండి. నీ దేవుడైన యెహోవా నిన్ను చేశాడు గనుక. ఈ రోజున మనము మన కుటుంబాలు ఎవరి ద్వారా విస్తరించబడుతున్నామో తెలుసా? మన ప్రభు అయిన యెహోవా మనల్ని విస్తరింప చేస్తున్నాడు. ఆమె చెప్పండి. మరలా చదవండి ఆ 10వ వచనాన్ని. ఇప్పుడు ఆమె చెప్పండి. ఎవరు విస్తరింపజేస్తున్నారు మనల్ని? మనం అనుకుంటాను, నేను కాబట్టి కన్నానండి పిల్లలను, వారు కాబట్టి కన్నారండి పిల్లలు, నా తల్లిదండ్రులు కాబట్టి నన్ను కన్నారని అనుకుంటున్నాం. దానికి మన తల్లిదండ్రులు మనము కారణం కాదు. మనలను విస్తరింపజేసే దేవుడు పని మొదలుపెట్టాడు. ఆమె చెప్పండి. మనల్ని విస్తరింప చేయడానికి. దేనికి? మనం విస్తరించబడితే ఆయనకి ఏమైనా డబ్బు వస్తుందా? మనం విస్తరించబడితే ఆయనకి ఏమైనా లాభం కలుగుతుందా? మనం విస్తరించబడితే ఆయనకి ఏమైనా ఏదైనా సరే ఆయనకి వచ్చిద్దా అని అంటే, ఆయనకి వచ్చేది ఏంటో చెప్పనా? విండో బంగారం కాదు, అది ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. అయితే మనం విస్తరించడం ద్వారా ఆయనకి ఏం కలుగుతుందో తెలుసా? భూమి మీద ఆయన మహిమపరిచే వారిగా మనము మార్చబడుదుముగాక. ఈ భూమి మీద ఉన్న మనం, ఈ భూమి మీద ఉన్న మన సంతానం విస్తరిస్తుంది అన్న ఆనందం కంటే, విస్తరిస్తున్న నీవు, విస్తరిస్తున్న నీ సంతానం, విస్తరిస్తున్న నీ కుటుంబం, విస్తరిస్తున్నటువంటి నీ పిల్లలు ఆయన మహిమపరిచే వారిగా మార్చబడుదురుగాక. ఒక మాట చెప్పనా? ఒక తల్లి, నేను ఎరుగుదును, ఆ తల్లి ప్రార్థన ద్వారా ఈ రోజున ఆ కుమార్తె వారి కూతురు ప్రార్థనలోకి వచ్చింది కదా. అలాగే ఒక్క ఇంట్లో ఒక్కళ్ళు చేసే ప్రార్థన, ఈ రోజున తల్లిగా నీవున్నావు, నీవు చేసే ప్రార్థన నీ పిల్లలు దేవుళ్ళు ఎదగాలి. ఆ తర్వాత నీ పిల్లలు చేసే ప్రార్థన ద్వారా వారి పిల్లలు దేవుళ్ళు ఎదగాలి. అలా విస్తరించడం అంటే డబ్బు విస్తరించిందండి, విస్తరించడం అంటే సంపాదన విస్తరించిందండి, విస్తరించడం అంటే నేనేదో కూడగట్టేశానండి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేశానండి అని కాదు. నీ సంతానం విస్తరించిన కొలది నీ సంతానంలో నుంచి స్తుతించేవారు లేపబడుదురుగాక. నీ సంతానం విస్తరించిన కొలది నీ సంతానంలో నుంచి ప్రార్థించేవారు లేపబడుదురుగాక. నీ సంతానం విస్తరించిన కొలది నీ సంతానంలో నుంచి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు లేపబడుదురుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న నీవు, నేను, మనందరం ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తా. అక్కడున్న మాట, ఈ మాటను మర్చిపోకండి. హెబ్రీ పత్రిక 6:14 ప్రతిరోజు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. అయ్యా, నన్ను విస్తరింపజేస్తానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నా పట్ల, నా సంతానం పట్ల కార్యాన్ని చేయవా అని ప్రతిరోజు అడగండి. మీరు అడిగిన ప్రతి మాటను దేవుడు స్థిరపరచునుగాక. విస్తరింపజేసే దేవుడు మొదట నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. ఆశీర్వదించే దేవుడు మొదట నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాల చేత నీవు, నీ సంతానం భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే, ఆకాశంలో కనబడుతున్నటువంటి నక్షత్రాల కంటే విస్తారమైనటువంటి సమూహముగా నీ సంతానం మార్చబడునుగాక. ఆశీర్వదించే దేవుడు, విస్తరింపజేసే దేవుడు మొదటగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. రెండో మాట చూడండి. అదే ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రామునకు, అనగా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును,
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. వినండి వినండి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అబ్రాముతో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరొక మాట ఇక్కడ మనం పలుకుతున్న మాట ఏంటంటే, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం అది? నీవు అత్యధికముగా అభివృద్ధి పొందుతావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యాకోబు ఒక్కడు బయలుదేరి వెళ్ళాడండి, ఒంటి చేతి కర్రను పట్టుకొని యోర్దాను నది దాటి. తిరిగి వచ్చేటప్పుడు ఒక సమూహంగా తిరిగి వస్తున్నాడు. గొర్రెలు, గొడ్లు, దాసీలు, జనము, పనివాళ్ళు, ఎంతమందిని, భార్యలు, పిల్లలను వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఒక్కడు వెళ్ళాడు కదా, ఒక్కడు ఇంతమంది సమూహం ఎలా వచ్చాడు? ఒక్కడు బయలుదేరి వెళ్ళాడు కదా, ఎలా అభివృద్ధి పొందాడు? ఎవరిదైనా ఆస్తి దొంగిలించాడా? ఎవరిదైనా సంపాదన దోచుకున్నాడా? ఎవరిదైనా తను లాక్కొని ఏదైనా అన్యాయం చేశాడంటే తను నమ్మకంగా కొలువు చేసి కష్టపడి తెచ్చుకుంటున్నాడండి ఆస్తి. ఒక్కడు వెళ్ళాడు. ఈ రోజున మీ ఇంట్లో మీరు ఒక్కడే ప్రార్థనకు వెళ్తున్నారేమో, మీరు ఒక్కడే దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారేమో, మీరు ఒక్కడే ఇంట్లో ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోవడానికి వీలు లేక ప్రార్థన చేసుకుందామంటే ఆటంకంతో, ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నారేమో. గడిచిన వారాలు చెప్పాను కదా, ఒక తల్లి తన ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి వీలు లేక, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ వదిలి ఆ నీళ్లు సౌండ్లో మోత వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేదంట. అలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నా, ఈ రోజున నీ ప్రార్థన ద్వారా నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించబోతున్నాను. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీరు ఒక్కళ్ళగా దేవుని మందిరానికి వచ్చారేమో, రాబోతున్న దినాల్లో కుటుంబాలుగా అత్యధికమైన అభివృద్ధి పొంది మీరు సన్నిధిలో అడుగుపెట్టే వారిగా మార్చబడుదురుగాక. ఈ వాగ్దానాలన్నీ విశ్వసించండి. ఈ మొదటి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి ఆదివారం ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇదిగో నా తోడని నీకు ప్రమాణం చేస్తున్నా. ఆ ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పుతాడా? మనిషి అయితే మాట తప్పుతాడు, కానీ మహిమ కలిగిన దేవుడు మాట తప్పేవాడు కాడు. ఆ మాటను నెరవేర్చి మన పట్ల కార్యాలు జరిగించునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, ఆయన చేసే వాగ్దానం ఎలా ఉంటుందో మరొకసారి అదే వాగ్దానం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23 వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23 వచనం రాయబడిన మాట చూడండి ఒకసారి త్వరగా చూడండి. తొమ్మిది 23. మరలా మేడం చదవండి. నెహెమ్యా 9:23. వారి సంతతిని, అందరు వినండి ఇది నా ఈ మాటలు, వారి సంతతిని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేసి వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం వారి సంతతిని ఎలా విస్తరింపజేశాడంటండి? ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేశాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేసి నిన్ను ఒక చోట తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి? ఇప్పుడు చదవాలి ఆ మాట. దేవుడు మనతో వాగ్దానం చేసిన దేశంలోకి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనము దాసులుగా ఉండం, పనివాళ్ళుగా ఉండం, ఏదో రకంగా పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళుగా ఉండం. మనం ఎలా ఉంటాం తెలుసా? 24 వచనం చదవండి ఒకసారి. స్వతంత్రించుకోబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము దాసులుగా కాదు, స్వతంత్రించుకునే వాళ్ళగా మనం మార్చబడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న దేవుడు మొదటిదిగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ సంతానాన్ని ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఆశీర్వాదంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి.
ఏమిటా వాగ్దానం? నేను నీ సంతానాన్ని, మీ అందరినీ ఒక వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళబోతున్నా. రాత్రి లేని రాజ్యంలో తీసుకుని వెళ్ళబోతున్నా. చీకటి లేని రాజ్యంలో తీసుకుని వెళ్ళబోతున్నా. బంగారు వీధులు కలిగిన రాజ్యంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నా. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, గొర్రె పిల్లయే దీపముగా ఉంటుంది. అలాంటి రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నానని చెప్పి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం పొందిన మనందరము కూడా ఇక్కడ దాసులుగా ఉండేవారంగా కాదు, 7 ఏళ్ల శ్రమల కాలంలో విడవబడే వాళ్ళగా కాదు, శ్రమల కొలిములు నలిగిపోయే వాళ్ళగా కాదు. ఆయన రాజ్యములో అడుగు పెట్టడానికి నీతి సూర్యుని వల్ల తేజరిల్లుతున్న ఆయన సన్నిధిలో ప్రకాశించే వ్యక్తులుగా మనము మార్చబడేటట్లుగా స్వతంత్రించుకునే గుంపులో దేవుడు మనల్ని చేర్చునుగాక. మనకు ఒక వాగ్దానం చేశాడండి. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. చెప్పుకుండా పోతే చాలా మాటలు ఉన్నాయి. క్లుప్తంగా నేను ముగిస్తున్నది ఏంటంటే, రెండవదిగా మనల్ని వాగ్దాన దేశంలోకి రప్పిస్తున్నాడు. మూడో మాట మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 48:4 త్వరగా చూడండి. ఆదికాండం 48:4 ఇదిగో చదవండి. 48:4 ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని తన తోడని ప్రమాణం చేసిన దేవుడు మొట్టమొదటిది నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తున్నాడు. రెండవది వినండి, రెండవది నీ సంతానాన్ని వాగ్దానం చేయబడిన దేశంలోకి తీసుకుని వెళ్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు తెలుసా? నిత్య స్వాస్థ్యములకు అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. నీ సంతానానికి ఏమిస్తున్నాడు ఆయన? నిత్య స్వాస్థ్యము. ఈరోజు మనం పిల్లలకి ఏమిస్తాం? ఇదిగోరా ఆస్తి, నీకు ఇది వచ్చేది, ఇది నీ స్వాస్థ్యం ఇది అని ఇస్తారు కదా. మన దేవుడు కూడా మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడు. ఆ స్వాస్థ్యము ఒక రోజు ఉండేదో, వారం రోజులు ఉండేదో, నెల రోజులు ఉండేదో కాదు. ఏం రాయబడింది అక్కడ చదవండి. నిత్య స్వాస్థ్యము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అది ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఇప్పుడు ఆ మాట పూర్తిగా చదవండి, పూర్తిగా చదవండి ఆ మాట. నీవు నీ సంతానం అభివృద్ధి పొందినట్లుగా నేను నిన్ను నీ సంతానాన్ని విస్తరింపజేసి నీవు ఎలా అవుతావంట? ఒక సమూహం. మీ కుటుంబం బయలుదేరుతుంటే ఒక సమూహంగా మార్చబడబోతుంది. ఆమెను చెప్పండి. మీ పిల్లలు బయలుదేరుతుంటే ఒక సమూహంగా మార్చబడబోతున్నారు. ఆమెను చెప్పండి. నీ సంతానం బయలుదేరుతుంటే ఒక సమూహంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఒక సమూహము వలె ఇక్కడ ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. నీ తర్వాత ప్రతిదీ దేవుడు నిత్య స్వాస్థ్యం ఇస్తాడు. మీకు అర్థమయ్యే మాటలు చెప్పనా? వృద్ధాప్యలు ఉన్న వాళ్ళు ఉంటారండి, ఆస్తి ఉంటుంది. వాళ్ళు ఏం రాస్తారు? వీలునామా, నా తర్వాత, నా తదనంతరం, లేదా నేను పోయాక నా పిల్లలకి ఇవ్వాలని రాస్తారు కదా. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నీ మీద నేను కృప ఉంచానే, నీ ప్రార్థన నేను విన్నానే, నిన్ను నీ సన్నిధిలో ఎలా నిన్ను బలపరిచానో ప్రతీది కూడా నేను నీ తర్వాత ఇవన్నీ ఎవరికి ఇవ్వబోతున్నాడు? నీ సంతానం. నీవు పొందిన మేలు, నీవు పొందిన ఆత్మ, నీవు పొందిన అభిషేకం, నీవు పొందిన దీవెన, నీవు పొందిన నెమ్మది నీ పిల్లలు అనుభవించుదురుగాక. చాలామంది చూడండి, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు ఏం చేశారులేండి మాకు, వాళ్ళు ఏమి ఇచ్చారని మాకు అని వాళ్ళ గురించి తక్కువగా హేళనగా మాట్లాడుతుంటారు. కానీ మన దేవుడు అలా మాట్లాడినవాడంట. దేవుని సందులో నీవు ఎలా ప్రార్థించావో, దేవుని సందులో ఎలా మొర్రపెట్టావో, దేవుని సందులో ఎలా రోధించావో, ఏదేది విజ్ఞాపన చేసావో, అయ్యా నా సంతానం ఆశీర్వదించబడాలి, నా సంతానం విస్తరించబడాలి, నా సంతానానికి ఒక స్వాస్థ్యము కావాలని ఎలా కోరుకున్నావో, నీ తర్వాత దేవుడు నీ పిల్లలకు నీవు పొందిన ఆత్మలో పాళ్ళును అనుగ్రహించునుగాక, నీ ప్రార్థనలో పాళ్ళు అనుగ్రహించునుగాక. ఒక మాట చెప్పనా? ప్రార్థన చేసిన
తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ వారు చేసిన ప్రార్థన ఎప్పుడు నీ కోసం ఫలిస్తానే ఉంటుంది. ఆమెన్ చెప్పండి. ఒకవేళ అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు లేరండి అని బాధపడొద్దు. వారు చేసిన ప్రార్థన ఎప్పుడు నీ కోసం ఫలిస్తానే ఉంటుంది. ఆమెన్ చెప్పండి. నీ కోసం ఆ ప్రార్థన ఎప్పుడు మొర్ర పెడుతూనే ఉంటుంది. ఆమెన్ చెప్పండి. మనిషి చనిపోవచ్చు, కానీ మహిమ కలిగిన దేవునికి ప్రార్థన చేసిన ప్రార్థన చనిపోదు, దానికి మరణము లేదు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున విన్న ప్రతి మాట నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మొదటిది ఎలా ఆశీర్వదిస్తున్నాడు? ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు నీ సంతానాన్ని? భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రాల కంటే నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. రెండవది, ఆయన నీ సంతానానికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తా. పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను, నీ పిల్లలను, నీ సంతానాన్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు, నా సన్నిధిలో యథార్థవంతుడిగా ఉండు. ఇదిగో, నీ ద్వారా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మూడోది ఏంటో తెలుసా? నీ సంతానానికి ఒక నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. నీ తర్వాత నీ సంతానానికి ఆయన ఒక నిత్య స్వాస్థ్యమును ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ మాట చదివి ప్రార్థన చేస్తున్నాను. చూడండి చివరిగా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అందరి మాట వినండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆమెన్ చెప్పండి. ఎప్పుడు ఇవన్నీ మనకి దేవుడు ఇస్తాడు అంటే, చివరిలో ఒక మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా తోడు అని ప్రమాణం చేశాడు కదా, నిశ్చయముగా అని వాగ్దానం చేశాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మనకు ఒక భరోసా ఇచ్చాడు కదా. ఆ భరోసా ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ప్రమాణం చేసిన దేవుడు మొట్టమొదటిదిగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి త్వరగా. అందరు చెప్పండి. నీ సంతానం ఎలా ఆశీర్వదిస్తాడు? భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానం విస్తరింపజేస్తాడు. అలా అవ్వాలని ఆశ కలిగి ఉన్నారా? చెప్పండి. నీ సంతానం విస్తరించబడాలని ఆశ ఉందా? ఆ ఆశ ఉన్న నీవు చేయాల్సిన ఏంటో తెలుసా? ప్రతిరోజు నీ సంతానం కోసం ప్రార్థన చేయాలి. నీ సంతానం కోసం చేతులు ఎత్తాలి. నీ పిల్లల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఈ పూట ఎందుకో దేవుడు అనుకునే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటను తెలియజేశాడు. పిల్లల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? పిల్లల కోసం ఎంతసేపు ఏడవగలుగుతున్నావు? ఎంతసేపు రోధించగలుగుతున్నావు దేవుని సన్నిధిలో? ఈ రోజున మన పిల్లల భవిష్యత్తు దేవుని సన్నిధిలో అప్పగించి మనం ప్రార్థన చేయగలిగితే వారి భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. మన పిల్లలు చిన్నతనం నుంచి వాళ్ళకి మొక్కకు నీరు ఎలా పోస్తామో, మన పిల్లలకు ప్రార్థన అనే నీరు ప్రతిరోజు మనం పోయాలండి. ఎన్నోసార్లు చెప్పాను కదా, 9 మంది పిల్లలు ఉన్నటువంటి తల్లి, భర్త లేడు, రాత్రంతా పిల్లల కోసం ఏడ్చి ఒక్కొక్క పిల్ల దగ్గర ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే తెల్లారిపోయేది. ఈ రోజున మన ఒక పిల్లోడి కోసం, ఒక పిల్ల కోసం ఎంత ప్రార్థన చేయగలుగుతున్నారు? నీ బిడ్డల కోసం ఎంత ప్రార్థన? ఏమోలేండి పుట్టారు, ఏమోలేండి పెరుగుతున్నారు అనుకోకండి. దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానాన్ని భద్రంగా కాపాడాలి. ఆ బహుమానాన్ని జాగ్రత్తగా దేవునికి మరలా అప్పగించాలి. నీవు నీ బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడితే ఒక దినాన్ని దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన భక్తిలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన సంఘంలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చినటువంటి ఇదిగో నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర నమ్మకంగా ఉన్నావు అని దేవుడు మనల్ని ఒక దినాన అనేక లక్షల కోట్ల కొలది దేవదూతలు ఎదుట మనల్ని గొప్ప చేయునుగాక. ఆ విధంగా చేయాలంటే నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలిగా. ఎంతసేపు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు? మీకు మీరుగా ఆలోచించుకోండి. నేనేమి మిమ్మల్ని ప్రశ్నించట్లా. మీకు మీరుగా ఆలోచించుకోండి. నా బిడ్డల కోసం నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా? ఇదిగో నా పిల్లల కోసం నేను ఎంతసేపు కన్నీరు గారుస్తున్నా? నా బిడ్డల కోసం ఎంతసేపు దేవుని సన్నిధిలో ఆయనకి పాదాలకు అప్పగించి నా పిల్లలు నేను ప్రార్థన చేస్తాను? ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులకే ప్రార్థన లేకపోతే పిల్లలు ఎలా చేస్తారు? తల్లిదండ్రులే ప్రార్థన చేయకపోతే పిల్లలు ఎలా ప్రార్థనలో నడుస్తారు? ఈ రోజున
ఆయన అంటున్నాడు, నా తోడని నేను ప్రమాణం చేశా, నా తోడని నేను ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాను. ఆ మాట అన్న దేవుడు అంటున్నాడు, మొదటగా నీ సంతానం, ఆయన దృష్టి సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. సంతానం లెక్కకు మించిన ఇసుక రేణువులలో ఉండాలి. సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉండాలి. ఏదో విస్తారమైన ప్రసంగం కాదు, క్లుప్తంగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, మనసులో పెట్టుకోండి. రెండవది, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు, నేను నీ సంతానాన్ని అత్యధిక అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు. ఈ వాగ్దానం అన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి. మూడవదిగా, నీ తర్వాత ఒక గొప్ప నిత్య స్వాస్థ్యాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నా. ఇవన్నీ చేయాలంటే చివరిగా మనం ఒక మాట చదివాము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంటే నీవు నీ పిల్లలు మనందరం ఎక్కడ ఉండాలో తెలుసా? యేసు రక్తపు నీడలో ఉండాలి. ఆమెను చెప్పండి. అందుకే పాపంలో ఉన్న వ్యక్తికి, పాపంలో జీవించే వ్యక్తికి ప్రభు తెలియకపోవచ్చు, కానీ ప్రభు నమ్ముకున్న నీవు, మందిరానికి వస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు ఆయన రక్తం చేత కడగబడ్డావా? ఆయన సొత్తుగా మార్చబడ్డావా? ఆయన సొత్తుగా మార్చబడితే ఈ దీవెనలన్నీ నీవు పొందుకుంటావు. ఆయన రక్తం చేత కడగబడిన గుంపులో నీవు ఉంటే ఈ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోగలుగుతావు. అందుకే కదా ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీర అవతారిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కోసం పిడిగుద్దులు గుద్దించుకొని ముఖం మీద ఆయన ఉమ్మి వేయించుకొని కొరడాలతో కొట్టించుకొని ముళ్ళ కిరీటం తలకు పెట్టించుకొని ఈ శ్రమలన్నీ అనుభవించింది దేనికి? ఆయన రక్తం ద్వారా మనకు విడుదల ఇవ్వటానికి, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలగడానికి, ఆయన రక్తం ద్వారా నిశ్చయముగా మనం ఆశీర్వదించబడడానికి. ఆమెను చెప్పండి. ఆయన రక్తము ద్వారానే మనకు ఆశీర్వాదం అండి. ఆ రక్తం ద్వారా ఆశీర్వదించబడే నీవు నేను ఆ రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడుదుముగాక. ఇదిగో నెలకొక్కసారి ఏదో ఆచారకంగానో అలవాటుగానో ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని తాగడం కాదు, ప్రతిరోజు ఆయన రక్తపు కోటలోకి రావాలి. అయ్యా, నీ రక్తం చేత నన్ను శుద్ధీకరించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నీ రక్తమే నా ఇంటికి ప్రాకారం, నీ రక్తమే నా దేహానికి ప్రాకారం, నీ రక్తమే ద్వారానే నాకు విమోచన విడుదలని ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన సన్నిధిలో ఉన్న నిలిచిన నీవు ప్రతినిత్యము ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడుదువుగాక. ఆయన శరీరంలో పాలుపంపులు పొందుతున్నావు, ఆయన రక్తంలో పాలుపంపులు పొందుతున్నావు. ఆచారం కాదు, అలవాటు కాదు, ఇది నిత్యత్వానికి మార్గం. ఆమెను చెప్పండి. నీ ఆత్మను సిద్ధపరచుకోవడానికి ఇది ఒక మార్గం. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మూలవాక్యం మీరు మనసులో పెట్టుకోండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చును. తన తోడని ప్రమాణం చేశాడు. ఆమెను చెప్పండి. ప్రమాణం చేసి అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నేను నిన్ను. ఆ మాట తీసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చదవండి. ఆ ఒక్క మాట చదివి ముగించేద్దాం. మూలవాక్యం 6:14 హెబ్రీ పత్రిక. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదించేదను. ఆశీర్వాదం విస్తరణ మీ ఇంట్లో మొదలవునుగాక. ఆశీర్వాదం విస్తరణ మీ ఇంట్లో ప్రారంభమగునుగాక. ఇంతవరకు దరిద్రత తేలింది, ఇంతవరకు కన్నీరు ఏలింది, ఇంతవరకు కష్టాలు ఏలుబడి చేస్తున్నాయి, ఇంతవరకు అసమాధానం ఏలుబడి చేస్తుంది. ఇదిగో ఈ వాగ్దానం మీద మీరందరూ చేయబెట్టుకుని వెళ్ళండి. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాదం ఇంటిని ఏలబోతుంది. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాదం ఇంటిని నడిపించబోతుంది. ఇది మొదలుకొని మీరు మీ బిడ్డలు అత్యధికంగా విస్తరించబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈ మాటలు విన్న మన జీవితంలో ఆశీర్వాదం మొట్టమొదటిగా సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె. రెండోది వాగ్దానం చేస్తున్నాడు, ఆయన సందులో నిందారహితుడిగా ఉండమని, అత్యధికంగా అభివృద్ధి చేస్తానని. మూడోదిగా ఆయన మనతో తెలియజేస్తున్నాడు, ఇదిగో నీ తర్వాత నీ సంతానానికి నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నా. ఆ నిత్య స్వాస్థ్యాన్ని మీరు అడుగుపెట్టేట్లు మీరు మార్చబడాలి. ఇవన్నీ జరగాలంటే నీవు నేను మనందరం క్రీస్తు రక్తం చేత కడగబడిన జనాంగంగా మార్చబడుదుముగాక. ఆయన రక్తం చేత కడగబడితే విమోచన కలుగుతుంది, ఆయన రక్తం చేత కడగబడితే విడుదల కలుగుతుంది, ఆయన రక్తం చేత కడగబడితే ఒక పాపికి విముక్తి కలుగుతుంది, ఆయన రక్తము చేత కడగబడితే పరిశుద్ధుడిగా మార్చబడతాం. అందుకే సిలువలో ఆయన కార్చిన రక్తం ఇంకా ధారలుగా కార్చబడతానే ఉంది. ఇదిగో అవి మన మధ్యలో
ఆయన వేలాడుతున్న సిలువ దర్శనం, ఆయన వేలాడుతున్నటువంటి వేలాడుతున్న సిలువ మీద కార్చబడుతున్న రక్తం ఇంకా ధారలుగానే ఉంది. ఈ రోజున ఆ రక్తాన్ని భుజించబోతున్న నీవు, ఆ శరీరాన్ని భుజించబోతున్న నీవు పరిశుద్ధపరచుకుంటావా? నీ సంతానం కోసం విస్తరించబడాలని ప్రార్థిస్తావా? వాగ్దానాలన్నీ అత్యధికమైన అభివృద్ధి పొందాలని కోరుకుంటావా? నిత్య స్వాస్థ్యంలో అడుగు పెట్టాలని ఆశ కలిగి ఉంటావా? ఆశ కలిగి ఉంటే ఒక క్షణం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చేసుకొని ప్రార్థన చేసుకుని ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. తన తోడని ప్రమాణం చేశాడు, తన తోడు అని దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసి ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తా. చేసుకోండి. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె అలా నా సంతానం మార్చబడాలయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా నా సంతానం ఆశీర్వదించబడాలయ్యా అని వేడుకోండి. ప్రార్థన చేసుకోండి. వాగ్దానం చేస్తున్నాడు, అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తానని. వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఆశీర్వించిన దానికంటే నీ సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానని. యేసు రక్తం చేత కడగబడిన నీవు ఈ వాగ్దానాలన్నీ పొందుకోబోతున్నావని విశ్వసిస్తూ ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఇది నాన్న మరొకసారి మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. తన తోడని మాతో మీరు ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నారు కదయ్యా. ఈ ఆశీర్వాదానికి మేము వారసులుగా మార్చబడాలి. ఈ ఆశీర్వాదం మా బిడ్డలు సొంతం చేసుకోవాలయ్యా. కృప చూపించండి, కార్యాలు జరిగించండి. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో నీరుగట్టి ఫలభరితంగా మార్చబడాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీరు మాతో తేటగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మొట్టమొదటిగా మా సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువులలో విస్తరింపజేస్తానన్నారు. ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, ఆ మాటను నెరవేర్చుకునే దేవుడవు. రెండవదిగా వాగ్దానం చేసిన మీ వాగ్దానాలన్నిటి మా ఎడల నెరవేర్చి నీ సంతానం అత్యధికముగా ఆశీర్వదిస్తానన్నారు. అవునయ్యా, అత్యధికమైనటువంటి ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం, మేలులు పొందుకోగలిగిన ఆశీర్వాదం, కృపను సొంతం చేసుకోగలిగిన ఆశీర్వాదం చేత మా బిడ్డలు నింపబడాలి. మూడవదిగా నిత్య స్వాస్థ్యం మా బిడ్డలకి ఇస్తానన్నారు కదయ్యా. మా సంతానానికి నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తానన్నారు. మా ప్రార్థన, మా పరిచర్య, మా భక్తి మాతోనే ముగిసిపోద్దని మేము అనుకుంటున్నామయ్యా. కానీ మమ్మల్ని మర్చిపోక మా సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటారని సెలవు ఇచ్చారు కదయ్యా. నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తారని వాగ్దానం చేశారు. తల వంచి తగ్గించుకుంటున్నాం, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు రక్తం ద్వారా కడగబడిన మమ్ములను విడిచిపెట్టారనని, యేసు రక్తం ద్వారా కడగబడిన మమ్ములను మా సంతానాన్ని విడిచిపెట్టనని వాగ్దానం చేసిన వాడా, ఇదిగో మేము రక్తం చేత కడగబడి నీ సొత్తుగా మార్చబడినట్లుగా మా బిడ్డలందరూ కూడా నాయనా ఆ విధంగా నీ సొత్తుగా మార్చబడేట్లుగా సహాయం చేసి మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభలు మీకు ఆరోపిస్తూ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ వాగ్దానం ప్రతి వారి పట్ల నెరవేర్చి ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం ఫలింపజేసి ప్రతి వారి నోటి నిండా నవ్వు, ఆనందం దయచేయండి. అలాగే వారమంతా బిడ్డలు చేసే ప్రతి పని పాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చెరువులలో, లారీల్లో, బిడ్డలు వెళ్ళే ప్రతి స్థలాల్లో నీ అగ్ని కంచె నుంచి భద్రపరచండి.
ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది, క్షేమం దయచేయండి. ఎవరు బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరినైనా ఏ సమస్యలు ఉన్నా, అప్పుల సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించండి. మార్గాన్ని తెరవండి. ఏదైతే మూయబడిన ఆటంకాలన్నిటిని తొలగించండి. ప్రతి ద్వారాలు తెరవండి. నామన మహిమ తెచ్చుకోనండి. చిన్న బిడ్డల చదువుల్లో కృప తోడుగా ఉంచండి. బిడ్డలందరినీ దీవించండి. అయ్యా, ఈరోజు పెళ్లి రోజు జరుగుతున్న కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. మేలు చేసి మహిమను పొందండి. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇదేనా ఉదయకాలం విందు కార్యక్రమంలో జరిగిన వంటలో కూడా ప్రయాసపడిన బిడ్డలను, సావుకరాలను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కృప చూపించండి. మేలు చేసి మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ, ఈ అననుకూలమైన వాతావరణంలో కూడా మీ బిడ్డలు ఆశతో నీ సందులు అడుగు పెట్టారు. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి. వారి సంతానం అత్యధికంగా అభివృద్ధి చెందాలయ్యా. గొప్ప కార్యాలు చేసి మేలు చేసి మహిమ పొంది పరిచర్యను దీవించి పరిచర్యను సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు చేర్చండి. చేర్చబడిన వారు స్థిరపరచండి. కార్యాలు చేసి మహిమ పొందమని చేతులకు అప్పగిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనవల్ని ప్రార్థించి సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్.